నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ. ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి. నేను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు. అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సెవెరల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్ గానే ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజన్ అంటే ఇంకా రిపోర్ట్స్ అన్ని ఏవి రాలేదు. క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయి ఉండొచ్చు. రిపోర్ట్స్ అన్ని ఇప్పుడు వస్తాయి. 64 64. చూస్తారు కదా, రాత్రి సేవించిన భోజనం వికటించి వీళ్ళంతా కూడా అస్వస్థత పాలయ్యారు. అయితే వీరంతా కూడా వామిటింగ్స్, మోషన్స్, అలాగే ఫుడ్ పాయిజన్ తోటి వాళ్ళంతా సఫర్ అవుతున్న సంబంధించిన డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది విద్యార్థినిలు అలా అస్వస్థతకు గురవడం పట్ల స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో ఇటీవల కాలంలో ఫుడ్ పాయిజన్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. అయితే 64 మంది విద్యార్థినులు అస్వస్థత పాలయ్యారు. ప్రెసెంట్ వాళ్ళ కండిషన్ అయితే బాగుంది అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అందరి వైటల్స్ కూడా బాగున్నాయి అంటూ కూడా డాక్టర్ చెప్పారు. అయితే వాళ్ళందరూ కూడా ప్రెసెంట్ అబ్జర్వేషన్ లో ఉన్నారంటూ చెప్తున్నారు.